గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొండ చర్యలు విరిగిపడి ఓ భారీ భవనం అలా నేల కొరిగిపోయిన దృశ్యాలు చూస్తున్నారుగా. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ నార్సులో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడటం అంటే ఎలాంటి భారీ ప్రమాదానికి తావిస్తుందో మనకి తెలుసు. అనేక ఘటనలు కూడా మనం గతంలో చూసాం. కేరళ రాష్ట్రం కావచ్చు, అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు ఆనుకొని ఉన్నటువంటి అనేక గ్రామాలు ఒక్కసారిగా పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితులు కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి దృశ్యాలు ఇప్పటికీ మనకు గుర్తుండే ఉన్నాయి. ఎంతోమంది ప్రాణ నష్టంతో పాటు ఎన్నో వేల కోట్ల రూపాయల భారీ నష్టం కూడా సంభవించినటువంటి ఇలాంటి విపత్తులు చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి వణుకు పుడుతోంది. ఎందుకంటే ఒకవైపు మానవ మనుగడ కోసం ప్రకృతికి నష్టం కలిగించి అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇది డెవలప్మెంట్లో భాగమని మనం చెప్పుకుంటున్నాం. మరొక వైపు పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అభివృద్ధి అనేది ఆటంకం కలగకూడదు, కానీ ప్రకృతికి విఘాతం కలిగితే మాత్రం అది కలిగించే నష్టం విపత్తు వల్ల ఎలాంటి మనుషుల మనుగడ ఎంత ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పడానికి ఈ భారీ భూకంపాలు కావచ్చు, తరచుగా వస్తున్న అల్పపీడనాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, భారీ వర్షాల వల్ల ఒరిగి పడుతున్నటువంటి కొండ చర్యలు కావచ్చు, ఇట్లాంటి దృశ్యాలు చూసినప్పుడు ప్రతిసారి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి మాటలపైన తీవ్రమైనటువంటి డిస్కషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చిన్నపాటి వర్షాలకు కూడా కొండ చర్యలు విరిగిపడటం, గ్రామాలు నేలమట్టం అవుతూ ఉండటం, భారీ పెద్ద పెద్ద బండరాలు దొర్లుకుంటూ ఇళ్లపై పడిపోయే పరిస్థితుల్లో భవంతులేంటి, చిన్న చిన్న ఇల్లు కూడా పేక మేడల్లో కూలిపోయినటువంటి పరిస్థితులు, అందులో నిద్రిస్తున్న వారు కూడా చనిపోయే ప్రమాదాలు కూడా మనం చూసాం. అలానే భారీగా ఆస్తి నష్టం సంభవించినటువంటి పరిస్థితులు కూడా గత అనుభవాలు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల జరిగినటువంటి ఈ కొండ చర్యలు విరిగిపడటం వల్ల భారీ భవంతి ఒక్కసారిగా అలా నేల కొరిగిపోయింది. అందులో ఉన్నటువంటి వస్తువులు పక్కన పెడితే అందులో ఒకవేళ మనుషులు ఉంటే ఎట్లాంటి క్యాజువాలిటీస్ ఉన్నాయా, లేకపోతే ప్రాణ నష్టం జరిగిందా అనే అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. బట్ ప్రకృతి ప్రకోపిస్తే గనక మనుషులు ఎలా విలవిలలాడిపోతారో, అల్లాడిపోతారో చెప్పడానికి ఇప్పుడే కొన్ని ఘటనలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అనేక దృశ్యాలు మనల్ని తీవ్రంగా ప్రశ్నించటమే కాదు, మనల్ని ఆలోచింపచేసే విధానం వైపు కూడా నడిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి విపత్తులు కానీ ఇలాంటి నష్టాలు కూడా మనం చాలా తక్కువగా చూసాం. బట్ ఇప్పుడు మాత్రం మనుషుల లివింగ్ స్పేస్ అనేది విస్తరించుకుంటూ పోతున్న కొలది అడవులు అంతరించిపోతున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్లపైన కూడా మనిషి నిర్మాణాలు చేయగలడు అని వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ సాంకేతికత లేకపోతే టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాం. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా వస్తే, ఇలాంటి విపత్తులు వస్తే గనక, ఇలాంటి డిజాస్టర్స్ వస్తే గనక మనుషులు తట్టుకునే పరిస్థితి మాత్రం ఉండదు. భారీగానే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయటానికి కూడా కొన్ని రోజుల సమయం పడుతున్నటువంటి ఘటనలు, దురదృష్టకరమైనటువంటి దృశ్యాలు మనం గతంలో చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి ఈ దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మనం అనేక చోట్ల చూస్తున్నాం. పర్యాటకులు వెళ్తున్న చోట కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. విపత్తుల వల్ల సంభవిస్తున్నటువంటి నష్టాల్ని అంచనా వేయటం కూడా చాలా కష్టంగా మారుతోంది. ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మనం అభివృద్ధి వైపు అడుగులు వేయటం తప్పు కాదు, కానీ పర్యావరణానికి విఘాతం కలిగిస్తే గనక అది తిరిగి ఇచ్చేటటువంటి రివెంజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా ఈ దృశ్యాలు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు